మీడియా సంస్థల అధినేత రామోజీ గ్రూప్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు మృతికి పలువురు రాజకీయ సినీ వ్యాపార రంగ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, అద్వానీ, రాజ్నాథ్ సింగ్ రామోజీ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్, ఇతర ముఖ్య లీడర్లు సంతాపం తెలిపారు. ఇక తెలంగాణ, ఏపీ ముఖ్య నేతలంతా సంతాపం ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, చిరంజీవి, ఇతర సినీ ప్రముఖులు నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల సంతాపం తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మీడియా మొఘల్ రామోజీరావు మృతి తీరని లోటన్నారు వెంకయ్యనాయుడు. ఏ పని చేపట్టినా రామోజీరావు విజయం సాధించారన్నారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా గర్వపడే విధంగా చేశారని తెలిపారు. రామోజీరావు మృతి మీడియా వ్యవస్థకు తీరని లోటన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రజలకు జీవితంలో చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి సవాలును విజయవంతంగా సాధించిన మహా వ్యక్తి శ్రీ చెరుకూరి రామోజీరావు గారు తన జీవన పోరాటాన్ని సాగించి తుది శ్వాస విడడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా కుమారుడు కిరణ్, కోడలు శైలజమ్మ, మరొక కోడలు విజయేశ్వరమ్మ, అందరికి కూడా నేను సంతాపాన్ని తెలియజేస్తూ వారికి నివాళులు అర్పిస్తున్నాను. భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలిగించాలని. అంచెలంచెలుగా ఒక పత్రికా రంగానికే కాదు, ఒక సినిమా రంగానికే కాదు, ఒక వ్యవసాయ రైతన్నలకు అండగా, మహిళలకు అండగా, నీటి పొదుపు విషయంలో అండగా, యావత్ దేశ ప్రజలనే కాదు ప్రపంచ ప్రజలనే తనదైన మార్కు చూపిస్తూ ఒక సామాన్య వ్యక్తి ఇంత ఎత్తు ఎదగగలుగుతాడా అని అందరూ ఆశ్చర్యపడే విధంగా అన్ని రంగాలలో తన మార్క్ వేసుకొని ఇప్పుడు మనందరి నుంచి దూరంగా వెళ్ళిపోయారు. వారు మన మధ్య లేకపోవటం వారు కుటుంబానికే కాదు, యావత్తు భారతదేశానికే కాదు ప్రపంచ ప్రజలందరికీ కూడా తీరని లోటు. రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించారు ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి. ఈ ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు ఫిలిం సిటీకి వెళ్లి రామోజీరావు భౌతిక కాయానికి నివాళులర్పించారు. తర్వాత రామోజీరావు కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు చంద్రబాబు, భువనేశ్వరి. ఇక రేపు రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఫిలిం సిటీలో ఏర్పాట్లు చేస్తున్నారు. మీడియా సంస్థల అధినేత రామోజీ గ్రూప్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు మృతికి పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, అద్వానీ, రాజ్నాథ్ సింగ్ రామోజీ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్, ఇతర ముఖ్య లీడర్లు సంతాపం తెలిపారు. ఇక తెలంగాణ, ఏపీ ముఖ్య నేతలంతా సంతాపం ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, చిరంజీవి, ఇతర సినీ ప్రముఖులు నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మీడియా సంస్థల అధినేత రామోజీ గ్రూప్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు మృతికి పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, అద్వానీ, రాజ్నాథ్ సింగ్ రామోజీ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్, ఇతర ముఖ్య లీడర్లు సంతాపం తెలిపారు. ఇక తెలంగాణ, ఏపీ ముఖ్య నేతలంతా సంతాపం ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, చిరంజీవి, ఇతర సినీ ప్రముఖులు నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మీడియా సంస్థల అధినేత రామోజీ గ్రూప్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు మృతికి పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, అద్వానీ, రాజ్నాథ్ సింగ్ రామోజీ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్, ఇతర ముఖ్య లీడర్లు సంతాపం తెలిపారు. ఇక తెలంగాణ, ఏపీ ముఖ్య నేతలంతా సంతాపం ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, చిరంజీవి, ఇతర సినీ ప్రముఖులు నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మీడియా సంస్థల అధినేత రామోజీ గ్రూప్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు మృతికి పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, అద్వానీ, రాజ్నాథ్ సింగ్ రామోజీ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్, ఇతర ముఖ్య లీడర్లు సంతాపం తెలిపారు. ఇక తెలంగాణ, ఏపీ ముఖ్య నేతలంతా సంతాపం ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, చిరంజీవి, ఇతర సినీ ప్రముఖులు నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
మీడియా సంస్థల అధినేత రామోజీ గ్రూప్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు మృతికి పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, అద్వానీ, రాజ్నాథ్ సింగ్ రామోజీ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్, ఇతర ముఖ్య లీడర్లు సంతాపం తెలిపారు. ఇక తెలంగాణ, ఏపీ ముఖ్య నేతలంతా సంతాపం ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, చిరంజీవి, ఇతర సినీ ప్రముఖులు నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎనభై 88 ఏళ్ల రామోజీరావు ఇవాళ తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో హైదరాబాద్లోని హాస్పిటల్లో చేర్చారు. ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని సిటీ శివార్లోని ఫిలిం సిటీలోని ఇంటికి తరలించారు. కొద్ది రోజుల క్రితం గుండె సంబంధిత సమస్య రావడంతో స్టంట్స్ వేశారు డాక్టర్లు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించింది. వయసు రీత్యా సమస్యలు కూడా తోడవడంతో ఆరోగ్యం మరింత దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు రామోజీరావు. అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన అసలు పేరు చెరుకూరి రామయ్య. చిన్నప్పటి నుంచే విలక్షణ, సృజనాత్మక ఉన్న వ్యక్తి రామోజీరావు. ఈనాడు దినపత్రికను ప్రారంభించి సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖలో ఈనాడు పురుడు పోసుకుంది. పత్రిక ప్రారంభించిన 4 ఏళ్లలోనే అందరి మన్ననలను అందుకుంది ఈనాడు. డైలీ పత్రికతో పాటు సినిమా వార్తల కోసం సితారా మ్యాగజైన్ను మొదలుపెట్టారు రామోజీరావు. స్వయం కృషి, పట్టుదల, నిరంతర శ్రమ ఆయన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. లక్ష్య సాధన కోసం దశాబ్దాల పాటు నిర్విరామంగా శ్రమించారు రామోజీరావు. ఈనాడుతో మొదలైన ఆయన అక్షర ప్రస్థానం ఆ తర్వాత రోజుల్లో రామోజీరావును మీడియా సామ్రాజ్యానికి అధినేతను చేసింది. మీడియా మొఘల్కు ఆయనకు బిరుదుంది. మీడియాతో పాటు సినీ, వ్యాపార రంగాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు రామోజీరావు.